గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మీరు గుర్తు చేసినట్లుగా ఒక సంస్కృత పండితుడు ఎంతో భావావేశంతో ముందు కొన్ని సంస్కృత శ్లోకాలు చదవడము, ఆ తర్వాత ఆయన బాబా పాదాల ముందు వాలి నన్ను క్షమించు ప్రభు అంటూ వేడుకోవడము జరిగింది. బాబా అంటే ప్రతి చిన్న అవకాశాన్ని ఆయన వదులుకోరు. ప్రతి విషయంలోనూ మనకి ఆధ్యాత్మికతను రంగరించి అందిస్తూ ఉంటారు. ఆయన ప్రవచనాలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఏదో ఒక చిన్న సాకు దొరక్కపోదాయనకి. ప్రతి విషయాన్ని మనందరికీ తెలియజేయాలనే ఆతృత ఆయనలో మనకి కనిపిస్తూ ఉంటుంది. బాబా భౌతికంగా మన మధ్య ఉన్నటువంటి ఆ సమయంలో. ఏ క్షణము ఆయన వృధా పోనిచ్చేవారు కాదు. ఏదో రకంగా చిన్నదో, పెద్దదో విషయం ద్వారా మనందరికీ కూడా ఆనాటి ప్రేమికులందరికీ కూడా తన ప్రవచనాలను సులభంగా అందించారు. ఆ సమయంలోనే నన్ను క్షమించు బాబా అని ఆయన అడిగినప్పుడు, బాబా క్షమ గురించి ఈ ప్రపంచంలో, ఈ ద్వంద్వ ప్రపంచంలో మన భావాలన్నీ కూడా ద్వంద్వ భావాలే. కాబట్టి మీకు అందరికీ పాపము, పుణ్యము, లాభము, నష్టము, మంచి, చెడు అన్నీ మీకుంటాయి. నాకు కాదు. మీరు క్షమించాలి అని మీరు అడిగినప్పుడు క్షమించగలిగినటువంటి వాడను నేనొక్కడినే. కాబట్టి క్షమార్పణ అడగవలసిన పని కూడా ఉండదు అంటూ సుదీర్ఘంగా క్రీస్తు గురించి, అలాగే ఒక గట్టి మోపు తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ దాన్ని ఒక అగ్గిపుల్లతో క్షణంలో దగ్ధం చేయొచ్చు. అలాగే దైవీ క్షమ అనేది పాపంతో పేరుకున్నటువంటి మలినాలను క్షణంలో దగ్ధం చేసి ప్రక్షాళన చేస్తుంది అని బాబా చెప్పడం జరిగింది. ఆ సమయంలో సాయంత్రం అయిపోయింది. బాబా మెట్లు దిగి తన కారు దగ్గరికి వచ్చారు. బాబా కోసం సిద్ధంగా ఉంది నీలి రంగు కారు. ఆయనతో పాటు మండలి వారు కూడా దిగారు. వాళ్ళ వెనకాతలే ఈ సహవాసీయుల బృందం కూడా దిగింది. బాబా చుట్టూ చేరారు. అప్పటికే బాగా పొద్దుపోయింది. సూర్యుడు పశ్చిమ దిక్కున అస్తమించడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆరంగంలో ఆ సమయంలో మనకి ఒక్కసారి వెనక రోజుల్ని మనం గుర్తుకు తెచ్చుకుంటే ఇలాగే ఉండేది. ప్రతి గ్రామం కూడా పశువుల కాపరులు తమ పశువులను పచ్చిక బయళ్ల నుండి గ్రామం వైపుకు తోలుకు పెడుతున్నారు. పంట చేల మధ్యగా మనకి ఇంతకు ముందు రోజుల్లో రైల్వే ట్రాక్ ని దాటి అడ్డంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మనం నడిచి వెడుతూ ఉండేవాళ్ళం. కొండపైకి అలాగే కొండ కిందకి కూడా. ఆ బాటకు అడ్డంగా పోయే బాటలో వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారట. ఆ సమయంలోనే బాబా నీలిరంగు కారులో ప్రయాణం చేస్తూ అక్కడికి చేరుకున్నారు. ఇంకా బాబా కారు చూడగానే ఆ గ్రామస్తుల పిల్లలందరూ కేకలు వేస్తూ దాన్ని అందుకోవాలని పరుగులు తీస్తూ ఉన్నారు. వాళ్ళ కేకలు ఎంత గట్టిగా వినిపించాయి అంటే ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ విన్నారట. అంటే బాబా వచ్చారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసిపోయింది. వాళ్ళందరూ కూడా బాబాని దర్శించుకునేందుకో, లేదా బాబా కారు ముట్టుకుంటే చాలు వాళ్ళకి ఎంతో ఆనందం, పరమానందం కలిగేదట. అలా కనీసం కారునైనా తాకుదాము, లేదా బాబా చేతులైనా ఆ స్పర్శ భాగ్యమైనా దొరుకుతుందేమో అన్నట్లుగా వాళ్ళందరూ చిన్న పిల్లల్ని ఎత్తుకుని, తల్లులు అందరూ కూడా ఆ చుట్టూ చేరారు. ఆ సమయంలో ఈ సహవాసీయులు కూడా కొండ దిగుతూ వస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ దృశ్యం కనిపించింది. ఆ జనసందోహం మధ్యలో మెల్లగా కారు కదులుతోంది. పిల్లలు కారు లోపలికి చేతులు పెడుతున్నారు. చిన్న చిన్న తల్లులు, ఆ రోజుల్లో చిన్నప్పుడే వివాహం జరిగేది. చిన్నప్పుడే పిల్లల్ని కనేవారు. ఆ తల్లులు కూడా బిడ్డల్ని చంకలో వేసుకుని ఏదో తెలియని ఉత్సాహంతో బాబాని అందుకోవాలి, లేదా బాబా తమ బిడ్డను తాకితే చాలు అనుకుంటూ వాళ్ళు
ఆ బిడ్డల్ని ఎత్తి పట్టుకునేవారట. రైలు పట్టాలు దాటే సమయంలో కారు తప్పనిసరిగా ఆగాలి. నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. అది చూసి వాళ్ళందరూ మరింతగా ఇంకా కాసేపు కారును ఆపుదాము అన్నట్లుగా వాళ్ళందరూ ఆ చుట్టూ గుమిగూడారు. చివరకు జనం మధ్య నుండి దారి చేసుకుంటూ నెమ్మదిగా కారు అస్తమించే సూర్యుని దిశలో, అంటే పశ్చిమ దిక్కున ఉన్నటువంటి మెహరాజాద్ వైపుగా ఆ కారు సాగిపోయింది. ఎంతో అద్భుతమైనటువంటి వర్ణన. సాయం సమయం, చీకటి అప్పుడే పడుతోంది. ఆ సమయంలో బాబా కారు మెహరాబాద్ నుండి మెహరాజాదు వెళ్ళిపోయింది. 3 రోజులుగా అక్కడ సహవాస్‌లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా 3 రోజుల్లో జరిగినటువంటి విషయాలు. ఇక 4వ రోజు ఏం జరుగుతోందో చూద్దాం. మర్నాడు ఉదయం అంటే 4వ రోజు ఉదయం 8 గంటలకల్లా సభ ప్రారంభమైపోయింది. అంటే బాబా మెహరాజాద్ నుండి రావడము, సభ ప్రారంభించడం కూడా జరిగిపోయింది. మొదటి 3 రోజులు ఎలా జరిగింది? సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొదటి 1, 2 రోజులు దానికి అలవాటు పడ్డానికి మనము ప్రయత్నిస్తాం. అలాగే ఇక్కడ కూడా బాబా సహవాసానికి పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కొత్త ప్రదేశంలో వాళ్ళు నిద్ర పట్టి ఉండదు. లేదా ఆ చలిగాలికి జలుబు చేస్తుంది. ఇలా అనేక ఇబ్బందులు ఉంటాయి. కానీ 3వ రోజు రాత్రి అందరూ సుఖంగా నిద్రపోయారట. బాబా ప్రతిరోజు అడగడం కూడా మనం చదువుకున్నాం. "నువ్వు నిద్రపోయావా? ఎందుకు నిద్రపోలేదు?" ఇలా. అలాగే ఆరోగ్యం బాగుందా? జలుబు పడుతుందేమో జాగ్రత్త. మీరు ఏదైనా మందులు వాడేటట్లయితే ఇక్కడ పాద్రి, నీలు, అలాగే కనకదండి వీళ్ళందరూ ఉన్నారు. మందులు తీసుకోండి. ఇలా ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ యొక్క యోగక్షేమాలు విచారిస్తూ బాబా గడిపారు. అంతే కాకుండా అంత సులభంగా ఎంతో ఒక తండ్రి తన బిడ్డలను పలకరించినట్లుగా పలకరిస్తూనే, ఒక గురువు తమ శిష్యులకి ఎలా బోధిస్తారో, ఎలాంటి ఆధ్యాత్మిక ప్రవచనాలిస్తారో, అలా ఈ 3 రోజులు అనేక విషయాల్ని బాబా నేను బోధించుటకు రాలేదు అంటూనే అనేక విషయాల్ని తెలియజేశారు. ఆనాటి సహవాసీయులతో పాటు మనం కూడా ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకున్నాం. అలా 4వ రోజు ప్రారంభమైంది. ఆనాడు కాస్త వాతావరణం భిన్నంగా ఉందట. అందరూ కూడా చాలా ఆలోచనా నిమగ్నులై ఉన్నారు. కొత్తంతా పోయింది. ఇంక 2, 3 రోజుల్లో వాళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణం చెయ్యాలి. ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళాలి. అలా వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి, బాబాకి అలవాటైపోయారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదో ఆలోచనల్లో నిమగ్నమైపోయి ప్రశాంతంగా కనిపించారట. అలాగే మొదట్లో కొత్త వాతావరణం కారణంగా జలుబు చేయడము, జలుబు సూచనలు కనిపించడము జరిగింది అందరికీ. కానీ నెమ్మదిగా అలవాటు పడిపోయి జలుబు కూడా తగ్గుముఖం పట్టింది. అందరూ హాయిగా నిద్రించారు. ఎవరికైనా నిద్ర పట్టినప్పుడు మర్నాడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖమంతా కూడా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళమే ఆ అనుభూతి మనకి కలుగుతూ ఉంటుంది. అలా వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాలన్నీ కూడా చాలా హాయిగా, ప్రశాంతంగా ఉన్నాయట. ఆ రోజు బాబా ఆ రోజు కార్యక్రమం ఏమిటి అంటే, బాబా అందరినీ విడివిడిగా కలవడము, లేదా ఇద్దరు, ముగ్గురు కలిసో, లేదా ఒక బృందానికి బాబా ఇంటర్వ్యూ ఇవ్వడము జరగబోతోంది. బాబా కేటాయిస్తారు. మొదటి రోజు ఏం చేయాలి? రెండవ రోజు, అలాగే మూడవ రోజు ఏమాత్రము అదే ప్రదేశంలో కూర్చుని బాబా ప్రవచనాలు వినడము అంటే అందరికీ సహజంగానే బోర్ కొడుతుంది. కానీ బాబా ఎంత వెరైటీగా ప్రోగ్రామ్‌ని డిజైన్ చేశారో ఆశ్చర్యం కలుగుతుంది. ఇవన్నీ చదువుకునేటటువంటి మనకి. ఆ రోజు బాబా అందరిని విడివిడిగా కలుస్తాను అన్నారు. విడివిడిగా లేకపోతే ఇద్దరు, ముగ్గురు కలిసైనా రావచ్చు. లేదా ఒకే ఊరికి చెందినటువంటి
ప్రేమిక బృందమైన రావచ్చు. అలా బాబా వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. అలాగే ఆనాటి సాయంకాలం, ఆ రోజు బహుశా 12వ తేదీ అయ్యుంటుంది. ధుని వెలిగిస్తారు కదా మెహరాబాద్‌లో. ఆ రోజు బాబా ధుని ప్రజ్వలన కార్యక్రమం కూడా ఉంది. ప్రతి నెలా జరిగేటటువంటి కార్యక్రమం అది. బాబా తాను చెయ్యబోతున్నటువంటి కార్యక్రమాన్ని మాట్లాడకుండా చూడండి, లేదా ఎటువంటి శబ్దం చేయకండి, ఎటువంటి ఆలోచనలు రానివ్వకండి, ఇవన్నీ చెప్పరు. ప్రతి విషయాన్ని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడానికే శ్రమ పడతారట. మౌనంగా ఉంటూ ఒక ప్రక్క అక్షర ఫలకం కూడా వదిలిపెట్టేశారు. సంజ్ఞలతోనే తన భావాల్ని వ్యక్తం చెయ్యాలి. ఎంత కష్టమో ఆలోచించండి. ఒక్కరోజు మౌనం ఉంటేనే మనము అతలాకుతలమైపోతాం. కానీ ఆయన అన్ని సంవత్సరాలుగా మౌనం ఉంటూ, వచ్చినటువంటి సాధారణమైనటువంటి ప్రేమికులందరికీ తన యొక్క కార్యక్రమ విశేషాల్ని ఏం చేస్తున్నారు? దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా తెలియపరచడానికి ఎంత శ్రమైనా తీసుకుంటారు. అలా తాను చెయ్యబోతున్న కార్యక్రమం యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఆ పనిలో భక్తి ప్రపత్తులతో అనుచరులు అంటే మండలి వారు పాల్గొనడంలో గల విశిష్టత ఏమిటి? ఇవన్నీ కూడా బాబా ప్రతి ఒక్కరికి వివరించడం అలవాటు. తన ముందు కూర్చున్నటువంటి సహవాసీలందరినీ కొంతమందిని లేవమని చెప్పారు బాబా. అప్పటికే సభ ప్రారంభమైందని మనం చదువుకున్నాం. బాబా వాలు కుర్చీలో అక్కడ కూర్చున్నారు. సహవాసీలందరూ కూడా ముందు కూర్చున్నారు. కొంతమందిని బాబా లేచి తన దగ్గరగా కూర్చోమని చెప్పారు. సాధారణంగా బాబా సహవాసీలందరి పట్ల ప్రత్యేక శ్రద్ధను కనిపింపజేస్తారు. ఒక్కొక్క సందర్భంలో కొందరికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. మనం మొన్న చదువుకున్నాం. కొంతమందిని పిలిచి రండి ఇప్పుడు ఏడు పెంకుల ఆట ఆడదాము అన్నారు. కొంతమందిని అటు ఇటు నిలబెట్టారు. ఆయన మధ్యలో ఉన్నారు. ఆట సాగింది. ఎంతో రంజుగా మనం కూడా ఆ ఆటలో, పాటలో పాల్గొన్నట్లుగా మనము కూడా ఆ విషయాలన్నీ కూడా చదువుకున్నాం. అలా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రత్యేక దృష్టితో చూస్తారు బాబా. మనకి ఆచార్యవరేణ్యుడే అనేటటువంటి పాట మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. భాస్కర్ రాజు గారి పాడిన పాట. అద్భుతమైనటువంటి భావాలు. ఈ సహవాస కార్యక్రమంలో బాబా చేసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పిన విషయాలు కానివ్వండి, తన యొక్క సహవాసీయులకు ఆయన ఇచ్చినటువంటి ప్రత్యేకత. ఎవ్వరిని కూడా నిర్లక్ష్యం చెయ్యరు. ఎవ్వరిని కూడా పక్కన పెట్టేయరు. అందరినీ సంతృప్తి పరిచేలా ఆయన అందరి పట్ల శ్రద్ధను కనపరుస్తారు. ఒక్కొక్క సందర్భంలో కొందరిని లేవమంటారు. అలా కొందరిని ఎన్నుకుంటూ, తర్వాత మరికొంతమందిని లేవదీస్తూ, వాళ్ళకి ఆ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియబరుస్తూ, అందరినీ సంతృప్తి పరచడానికి సంతృప్తి పడుతూ ఉంటారు. ఆయనకు పక్షపాతం లేదు. అలాంటి తన వైఖరి అంటే ఎవరి పట్ల నేను పక్షపాతం చూపించటం లేదు సుమా అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేసేలా, అందరూ గుర్తించేలా ఆయన ఉంటారట. వారు, వీరు అనే భేదం ఉండదు. ఆయన చేతి వేళ్ళు అంటే ఆయన అక్కడ కూర్చుని ఉంటారు. ముందంతా సహవాసీలు కూర్చుని ఉంటారు. కొంతమందిని లేపి ముందుకు రమ్మన్నారు. ఆయన దగ్గర కూర్చున్నారు అందరూ. మిగిలిన వాళ్ళందరూ కూడా దూరంగా ఉన్నారా అంటే కాదు. ఆయన వేలుతో చూపిస్తూ అక్కడక్కడక్కడ కొంతమందిని లేవదీస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది? అందరూ కూడా ఎంతో సంతృప్తి పొందుతారు. ఎవ్వరు అంటే బాబా మనల్ని ఎవ్వరిని కూడా నిర్లక్ష్యం చేయటం లేదు. కొద్దిమంది కోసమే ఆయన రాలేదు. అంతమంది పట్ల, అందరి పట్ల ఆయన భేదాభిప్రాయం లేకుండా, ఎటువంటి భేదం చూపించకుండా ఆయన తన యొక్క సహవాస భాగ్యాన్ని అందిస్తున్నారు అనే విషయం అందరికీ తెలియజేసేలాగా ఉంటుంది. అలా ఆయన వేలు ప్రతి ఒక్కరిని సభ అంతటా
కలయి తిరుగుతూ ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్కళ్ళని లేవమంటూ ఉంటుందిట. ఆయన వేలు చూపిస్తూ ఉంటుంది అలా. బహుశా ఆ సమయంలో దైవీ మానవుని యొక్క నులివెచ్చని ప్రేమ వాహిని, ఆ ప్రేమ ప్రవాహం అందరి పట్ల ఆయన చూపే ఒకే తీరు అందరినీ ఆకర్షించుకుంటూ ఉంటుంది. బహుశా ఆ సమయంలో ఆయన ప్రేమ అనే ఆ ప్రవాహం అందరి వైపుగా ప్రవహించి అందరినీ తడిసి ముంచెత్తుతోందా అన్నట్లుగా కనిపించిందట. ఇదంతా డాన్ స్టీవెన్స్ వర్ణన. అందువలన సహవాసీయులెవ్వరూ కూడా అంటే వాళ్ళ ముఖంలో ఎవ్వరి ముఖాల్లో కూడా అసంతృప్తి అనేది కనిపించటం లేదట. అందరూ సంతృప్తిగా, ఆనందంగా బాబా సహవాస కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన సహవాసాన్ని అనుభూతి పొందుతూ ఉన్నారు. ఎవరికి వారు నిర్ణీతమైన స్థలాల్లో కూర్చుంటూ గొంతులు సవరించుకుంటూ ఉన్నారు. బాబా వారిలో కొందరిని మాత్రమే ఆ రోజు కుశల ప్రశ్నలు వేశారు. ప్రతిరోజు కుశల ప్రశ్నలకే చాలా సమయాన్ని కేటాయిస్తారు. నిద్ర, భోజనం, ఆరోగ్యం, కాలకృత్యాలు వీటి గురించినటువంటి సాధారణ ప్రశ్నలకు వారిచ్చిన సమాధానంతో ఆయన సంతృప్తి చెంది ఉంటారు. కాబట్టి ఆయన ఎక్కువ సమయాన్ని ఈ కుశల ప్రశ్నలకు కేటాయించలేదట ఆ రోజు. బహుశా డాన్ స్టీవెన్స్ రాస్తున్నాడు. ఆ రోజు బాబా అక్కడికొచ్చినటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి అనేక విషయాలు చెప్పాలని తహతహలాడుతున్నారేమో, ఆతృత పడుతున్నారేమో అనిపించినట్లుగా వెంటనే ఆయన తన ప్రసంగంలోకి దిగిపోయారు. బాబా అంటున్నారు, నేనెక్కడికి వెళ్ళినా వందలు, వేల కొలది జనం నా చుట్టూ చేరతారు. నేను కోరేది అటువంటి ప్రేమ కాదు. బాబా చాలా సార్లు చెప్పడం మనం విన్నాం. నేను గుమిగూడే జనాల కోసం నేను రాలేదు. అక్కడ నిజంగా భగవంతుడిని ప్రేమించే వారందరి కోసం నేను వచ్చాను అంటారు. అలా ఇక్కడ బాబా చెప్తున్నారు. ఎంతో మంది నేను ఎక్కడికి వెళ్ళినా జనం గుమిగూడతారు. అదేం పెద్ద విషయం కాదు. కానీ నేను కోరేది అటువంటి ప్రేమ కాదు సుమా. ఎవరు పూజించినా, ఎవరు ద్వేషించినా నా స్థితిలో మార్పు రాదు. మరి భగవంతుడంటే ఎవరు? ఆయనే భగవంతుడు. ఎవరు ఎంతో మంది ద్వేషించవచ్చు. ఎంతో మంది తోలనాడవచ్చు. ఎంతో మంది నిందించవచ్చు. కానీ ఆయన స్థితిలో మార్పు రాదు. ఆయన స్థితి ఆయనదే. ఉన్నతోన్నత స్థితి ఆయనది. అలాగే ఎంతో మంది పొగడవచ్చు. ఎంతో మంది స్తుతించవచ్చు. కానీ ఎలా స్తుతించినా, పొగిడినా లేదా తెగిడినా, నిందించినా ఆయన స్థితిలో మాత్రం ఎప్పుడూ మార్పు రాదు. అది మనం గుర్తించాలి అంటున్నారు బాబా. ప్రపంచంలో ఎవరు దేవుణ్ణి నమ్మినా, ఎవరు నమ్మకున్నా భగవంతుడు భగవంతుడే. నా ఎడల గల ప్రేమ మానవుని నాకు విధేయునిగా ఉండడానికి సహాయపడాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయన పట్ల మన ప్రేమ ఎలా ఉండాలట? ఆయన పట్ల విధేయులమై ఉండేలాగా ఆయన పట్ల మనకు గల ప్రేమ మనకు సహాయం చేయాలట. అంటే ప్రేమ ఉన్న చోట విధేయత తప్పనిసరిగా ఉంటుంది. అంటే నిష్కల్మషంగా, హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో అలా ప్రేమించినప్పుడు ఆయనను సంతోషపరిచే విధంగా మనం ప్రవర్తించాలి. అంతే కదా! ఎవరికైనా సరే మనము ప్రేమను అందిస్తున్నాము. సపోజ్ మన కుటుంబాలలో కానివ్వండి, మన పిల్లల పట్ల కానివ్వండి, మన ప్రేమ ఎలా ఉంటుంది? వాళ్ళను సంతోషపరిచే విధంగా ఉండాలి. అదే ప్రేమంటే. కాబట్టి బాబా అంటున్నారు, మీరు నా పట్ల చూపించే ప్రేమ ఎలా ఉండాలి అంటే, నా పట్ల విధేయత చూపించడంలో ఆ ప్రేమ మీకు సహాయపడాలి అంటున్నారు. అలా విధేయతతో నన్ను సేవించినప్పుడు నన్ను తెలుసుకుని నాలో ఐక్యమవుతారు. అటువంటి ప్రేమ కొరకే నేను ఎదురు చూసేది. భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో అలా ప్రేమించే విధానంలోనే ఆ నిజమైనటువంటి ఆ ప్రేమకే నేను కట్టుబడి ఉంటాను. ఆ ప్రేమకే నేను దాసుడును అని కూడా
బాబా చెప్పారు. అందువలన కేవలం నా పట్ల ఆకర్షితులయ్యే జనసమూహాన్ని నేను కోరుకోవటం లేదు. ఒకసారి మండలి సభ్యుడు, నాకు గుర్తులేదు కానీ, ఒక మండలి సభ్యుడు అడుగుతాడు, బాబా ఏమిటి, నిజానికి ఏదైనా ఒక రాత్రికి రాత్రి మెహరాబాద్‌లో ఒక పెద్ద స్తూపం నీ యొక్క మహిమతో చేశామనుకో, వెంటనే ఎంతో మంది నీ దగ్గరకొస్తారు కదా! ఎందుకు నీవు మహిమలు చేయటం లేదు అని ఒక మండలి సభ్యుడు అడిగినప్పుడు బాబా అంటారు, అలా అలా ఆకర్షితులై వచ్చే వాళ్ళ కోసం నేను రాలేదు. కేవలం నేను మహిమలు చూపించినప్పుడు దానికే అట్రాక్ట్ అవుతారే కానీ నాకు కాదు. కానీ నా పట్ల వాళ్ళు ప్రేమ కలిగి ఉండాలి కానీ, నేను చేసే మహిమలకు వాళ్ళు ఆకర్షితులవ్వడం నాకు నచ్చదు అని బాబా చెప్పడం జరిగింది. అందువల్లనే బాబా అంటున్నారు, కేవలం నా పట్ల ఆకర్షితులయ్యే జనసమూహాన్ని నేను కోరుకోవటం లేదు. నాకు నిజమైన, నిజాయితీ గల ఆత్మలు కావాలి. వారు నా వద్దకు వచ్చే వరకు వేచి ఉండవలసిన పని లేదు. అయ్యో! సమయం రాలేదు, భగవంతుడిని మనం చూడలేకపోతున్నాము, ఒక గురువు యొక్క సాన్నిహిత్యం మనకు దొరకలేదు అని మనం అనుకోక్కర్లేదట. నిజంగా భగవంతుడిని ఎలా ప్రేమించాలో నిజాయితీగా, ఆ నిజంగా ప్రేమించేటటువంటి వ్యక్తుల దగ్గరికే, ఆ సాధకుల దగ్గరికే భగవంతుడు నడిచి వస్తాడు అంటున్నారు. నేనే వారి చెంతకు వెడుతూ ఉంటాను. నా పని నేను చేసుకోగలను. చేస్తాను కూడా. కానీ మీరు అందులో పాల్గొనాలని నా కోరిక. జనాలను పోగు చేయడం సులభం. వారికి వారు చుట్టూ గుమిగూడడం కూడా సులభమే. అలా పోగైన జనాల ద్వారా నా ఘనత కానీ, నా వైభవం కానీ స్థాపించబడదు. ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. ఎన్నో మహిమలు చేస్తారు. ఫలానా గురువు అంటూనే ఎంతో మంది వెడుతూ ఉంటారు. ఆయన కనుచూపు మన మీద పడితే చాలు అనుకుంటూ ఆహ్, పాదాభివందనాలు చేయడానికో, లేపోతే పాద సేవ చేయడానికో, ఇలా రకరకాలుగా జనాలు వెడుతూ ఉంటారు. దానివల్ల ఏమిటి ప్రయోజనము? భౌతికంగా ఏమన్నా వాళ్ళకి జరగవచ్చేమో కానీ, ఆధ్యాత్మికంగా ఒక అడుగు కూడా ముందుకు వేయలేరేమో. బాబా చెప్పినటువంటి విషయాలని బట్టి చూస్తే మనకు అదే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి బాబా అంటున్నారు, జనాలు పోగు చేయడం పెద్ద కష్టం గాదు. అలాగే వాళ్ళందరూ గుమికూడడం కూడా చాలా సులభమే. కానీ వాళ్ళ ద్వారా నా ఘనత ఏమన్నా పెరిగిపోతుందా? నా యొక్క వైభవం పెరిగిపోతుందా? అదేమీ కాదు. కానీ కొద్దిమంది ప్రేమతో జనసామాన్యం గ్రహించేలా నా వారి హృదయాలలో నాటగల శక్తి వాళ్ళకుంటుంది. నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎంత శక్తిమంతులంటే, వాళ్ళ యొక్క మాటల ద్వారా బాబా ఎవరో తెలుసుకుని, బాబా దగ్గరకు వచ్చేటటువంటి శక్తి ఉంటుంది వాళ్ళకి. అది సాధ్యమవుతుంది అలాంటి వాళ్ళకి. నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఒక్కడే అయినా ప్రపంచాన్నంతా కదిలించగలడు సుమా అంటున్నారు బాబా. అంటే మూగే చుట్టూ మూగే జనసమూహం కోసం నేను రాలేదు. నిజంగా భగవంతుడిని హృదయపూర్వకంగా ఎలా ప్రేమించాలో అలా ప్రేమించేటటువంటి కొద్ది మంది కోసం నేను వచ్చాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ధృవపరుస్తున్నారు. ఇక్కడున్న మీలో ఎవ్వరూ నన్ను ప్రేమించవలసినంతగా ప్రేమించటం లేదు. కరాఖండిగా చెప్పేశారు బాబా. మీరు నన్ను ప్రేమించవలసినంతగా మీరు ప్రేమించినట్లయితే, ఇంతకు ముందు కూడా మనం ఈ సహవాస కార్యక్రమంలో మొదటి రోజు చెప్పిన విషయాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఇదే విషయాన్ని బాబా చెప్పారు. మీరందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నాము అని అనుకుంటారే కానీ, నన్ను ప్రేమించవలసిన రీతిలో మీరు నన్ను ప్రేమించటం లేదు. ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, అక్కడ మీరు, ఇక్కడ నేను ఉండరు. మీకు అంటూ ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉండదు. నాలో మీరు ఏకమైపోయి ఉంటారు. మీరు నన్ను నిజంగా ప్రేమించినట్లయితే అని చెప్పడం జరిగింది అంతకు ముందే. ఇక్కడ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. మీరంతా నిజమైన ప్రేమికులైనట్లయితే, నా పని చెయ్యడానికి ఈ ప్రపంచం సరిపోదు. నిజంగా మీరు నన్ను ఎలా ప్రేమించాలో ప్రేమించినట్లయితే,
నా పని చెయ్యడానికి ఈ ప్రపంచం మీకు సరిపోదు. అనేక ప్రపంచాలు కావాలి అంటున్నారు. అయితే ఆయన పనంటే ఏమిటి? మరి నా పని చెయ్యడం అంటే ఏమిటో తెలుసా? మీరు డప్పు వాయిస్తూ నన్ను గురించి ప్రచారం చెయ్యడం కాదు. ఇదివరకి డప్పు వాయిస్తూ ప్రకటనలిచ్చేవారు. ఇప్పుడు మైకులు అవన్నీ వచ్చాయనుకోండి. ఆ రోజుల్లో విషయాలు బాబా ఎంతో స్పష్టంగా ఇలాంటి గ్రంథాల వల్లే మనకు ఆ రోజుల్లో చిన్న చిన్న విషయాలు కూడా తెలుస్తాయి. డప్పు వాయిస్తూ బాబా వచ్చారు అంటే మనకి ఈ డప్పు వాయించడం అనేది ఒక మళ్ళీ ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తోంది. పుకారు ఒకసారి బాబా పుకార్‌ని ఉత్తర హిందుస్థానంలో ఒక ప్రదేశంలో ఆహ్, ప్రచారం చేయమన్నారట. ఒక సంవత్సరం పాటు. కాలినడకన అతడు ప్రతి గ్రామానికి వెళ్ళి ఒక బాకా ఊదుతూ బాబా వచ్చేశారు. మెహర్ బాబా రూపంలో భగవంతుడొచ్చేశారు. రండి. మీరు వచ్చి తెలుసుకోండి. నా దగ్గర ఎంతో సమాచారం ఉంది. నేను మీకందరికీ చెప్తాను అంటూ ఆయన ప్రచారం చేసేవారట. అలా బాబా ఆదేశానుసారం ఆ రోజుల్లో ప్రచారం చేసిన వాళ్ళు కోకొల్లలున్నారు. కానీ నిజమైనటువంటి పని అంటే ఏమిటో ఇక్కడ బాబా చెప్తున్నారు. డప్పు వాయిస్తూ నా గురించి ప్రచారం చేయడం కాదు. ప్రేమకు చాటింపు అవసరం లేదు. ఇతరులకు ప్రేమను గురించి ప్రచారం చేసే ముందు ప్రేమంటే ముందు మీరు తెలుసుకోవాలి. ప్రేమంటే తెలియకుండా బాబా ప్రేమ స్వరూపుడు, ప్రేమ దయా సాగరుడు అని మనం ఎన్ని చెప్తే ఏమర్థమవుతుంది ఎవరికైనా? మనకే తెలీదు ఆ మాటల యొక్క లోతైనటువంటి అర్థం. ఆ మాట అర్థం మనందరికీ తెలుసు. అందులో ఉన్నటువంటి లోతైన అర్థం మనం తెలుసుకుని బాబా గురించిన విషయాలు ఇతరులకు చెప్పాలి అంటున్నారు బాబా. ఇతరులలో నా ప్రేమను విస్తరింప చెయ్యాలి అంటే, మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నారో, వారు కూడా అలా గ్రహించేలా చెయ్యాలి. ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు, చాలా సందర్భాలలో బాబా చెప్పిన విషయం తెలుసుకున్నాం. మీ హృదయం ఏమని అనుకుంటే, నా గురించి మీ హృదయం ఏమని భావిస్తే, అదే అందరికీ చెప్పండి. నన్ను భగవంతుడిగా మీ హృదయం భావిస్తే, మీరు భగవంతుడొచ్చాడు బాబా రూపంలో అని చెప్పండి. మీరు నన్ను దైవంగా భావిస్తే అలా చెప్పండి. దెయ్యంగా భావించినా, దెయ్యంగానైనా మీరు చెప్పండి అని బాబా చెప్పారు. అలా ఇక్కడ మీరు నా ప్రేమను అర్థం చేసుకోవాలి. నా ప్రేమను విస్తరింపచేయాలి అంటే, మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నారో, వాళ్ళు కూడా అలా అర్థం చేసుకునేలా మీరు చెయ్యాలి అంటున్నారు. మీరు నన్ను ప్రేమించే రీతిలో వారు కూడా అనుభూతి పొందేలా చెయ్యాలి. ప్రేమంటే ఇదా అనుకునేలా చేయాలట. నన్ను ప్రేమిస్తున్న మిమ్ములను వారు ఆదర్శంగా తీసుకోవాలి. అందుకనే బాబా ప్రేమికులు అంటే ఆహ్, బాబా బ్యాడ్జ్ పెట్టుకుని తిరగడం కాదు అంటారు. నిజంగా బాబాని హృదయంలో పెట్టుకుని ఆయనను మనం ఎలా ప్రేమిస్తున్నామో, అసలు ప్రేమంటే ఏమిటో మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులు తెలుసుకోవాలట. అది నిజంగా ఆంతరంగికమైనటువంటి ప్రేమ. అందరూ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ ప్రపంచమంతా బోధకులతోనూ, గురువులతోనూ నిండిపోయి ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్లే అనేక మంది మేము అనేక విషయాలు బోధిస్తాము అంటూ బోర్డులు కట్టుకుని ఎంతోమంది ఎన్నో ఆశ్రమాలు స్థాపిస్తూ వాళ్ళ శిష్యులకు అనేక విషయాలు బోధిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ బోధించే విషయం బోధకుడికి అనుభూతి పొందాలి. అనుభూతి పొందందే నేను భగవంతుడును అని ఎలా చెప్పగలరు? అందువలన బాబా అంటారు, ప్రపంచమంతా బోధకులతోనూ, గురువులతోనూ నిండిపోయి ఉంది. నేను బోధించుటకు రాలేదని, నాకు ప్రచారం అవసరం లేదనే సంగతి మీరు మరిచిపోకండి సుమా! ఆయనకు ప్రచారం అవసరం లేదు. బోధించుటకు రాలేదు బాబా. ఈ విషయాన్ని మనం ఎన్నడూ మరిచిపోకూడదు అని చెప్తున్నారు. అలా 4వ రోజు ప్రారంభమైంది. ప్రారంభంలోనే
బాబా అనేక విషయాలు ప్రేమ అంటే ఏమిటి? ప్రచారం అంటే ఏమిటి? బాబా పని అంటే ఏమిటి? అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. మిగిలింది రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.